once read the question. The following data gives the information on the observed lifetimes in hours of 225 electrical components. This is the given data. So what he asked in the question? Yes, right. Determine the model lifetimes of the components. Determine the model lifetimes. Yes, he asked that. This one, model lifetimes. Model lifetimes of the components. So what he asked Nana in that question? Mode. What he asked in the question? Mode. So for the purpose of the slow learners, I use explain in Telugu. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలన్న మోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మీకు అందరికీ తెలుసు ఇది ఏ డేటా, ఇది గ్రూప్ డేటా. ఎందుకు సార్ గ్రూప్ డేటా అన్నా? ఇక్కడ 0 to 20, 20 to 40 ఇలా ఒక గ్రూప్ అయ్యి ఉంది. ఇక్కడ 20 to 40 అనేది ఒక గ్రూపు, కాబట్టి వీటిని ఏమంటాం? గ్రూప్ డేటా అంటాం. ఈ గ్రూప్ డేటాకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఉంది. ఏంటి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా? మోడ్ ఫార్ములా ఏంటన్నా? అందరూ కూడా ఈ ఫార్ములాని 5 times ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. మోడ్ యూ కెన్ బి డినోటెడ్ విత్ ద లెటర్ జెడ్. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు L plus, then after you can write the bracket L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. You keep the bracket here as like this. See, this is the formula for the mode. All of you please practice this formula 5 times. Nana, once read Nana. L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. So in this formula, what is L, what is F1, what is F0, what is F2, what is H. ఇవి ఏంటి అసలు? L అంటే ఏంటి? ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి టేబుల్ అనేది క్వశ్చన్లో హారిజెంటల్గా అడ్డంగా ఇచ్చాడు. మరి ఇప్పుడు టేబుల్ని నిలువుగా వేసుకుందాం. టేబుల్ని ఓకేనా? రైట్, ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టేబుల్ని మనం నిలువుగా వేసుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది? ఇక్కడ లైఫ్ టైమ్స్. నెక్స్ట్ ఏముంది నాన్న? ఫ్రీక్వెన్సీ. ఓకే, నౌ లైఫ్ టైమ్స్ ఫ్రమ్ 0 to 20. నెక్స్ట్ 20 to 40. నెక్స్ట్ 40 to 60. నెక్స్ట్ 60 to 80. 80 to 100. 100 to 120. Now the frequencies are given as 10, 35, 52. Next one 61. Next one 38. The next one is 29. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ ఒకసారి చూడండి అన్న. 10, 35, 52, 61, 38. ఇందులో హైయెస్ట్ ఏముంది? హైయెస్ట్, ఎస్ రైట్, హైయెస్ట్ ఈజ్ ద 61. ఏదైతే హైయెస్ట్ ఉందో అది మొత్తం నీట్గా రౌండప్ చేయండి. ఇలాగా ఇలా మంచిగా రౌండప్ చేసుకోండి. ఓకేనా? ఏదైతే హైయెస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర మీరు ఏం చేయాలంటే F1 అని పెట్టుకుంటారు. ఏమని పెడతారు? F1. దాని పైది అబోవ్ 1, దట్ ఈజ్ F0. F1 తర్వాతది
F2 ఈ 3 గుర్తున్నాయినన్నా. F1 దేనికి పెడతారు, హైయెస్ట్ ఏదైతే ఉందో దానికి F1 పెడతారు. ఫస్ట్ రౌండప్ చేసుకుంటారు ఇది, ఓకేనా. తర్వాత ఇది F0, ఇది F2. ఇప్పుడు ఈ రౌండప్ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ 40 to 60 ఉందే, 40 to 60 సారీ ఈ రౌండప్ చేసిన దాంట్లో 60 to 80 ఉంది కదా నాన్న. ఈ 60 to 80ని ఏమంటారు, ఈ 60 to 80నే మోడల్ క్లాస్ అంటారు. దీన్ని మోడల్ క్లాస్ అంటారు నాన్న. ఇది రాసుకోవాలి ఫస్ట్. దట్ ఈస్ ద వాట్, మోడల్ క్లాస్. ఓకేనా, రైట్, మోడల్ క్లాస్. ఓకే, నా ఈ ఫార్ములాలో ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమ్మని చేస్తాను, జాగ్రత్తగా చూడండి నాన్న. ఫస్ట్ ఇక్కడ ఏం కనబడుతుంది మనకి ఫార్ములాలో, ఎల్ ప్లస్ ఎల్ అంటే ఎల్ అంటే ఏంటి చూడండి. అందరికీ కూడా ఈ టెర్మినాలజీ తెలియాలి. ఎల్ అంటే లోవర్ బౌండరీ. అందరూ కూడా 3 సార్లు చదవండి, చదివితే వచ్చేస్తాయి ఇవే. లోవర్ బౌండరీ ఎవరికి లోవర్ బౌండరీ, ఇక్కడ మనం చూసి ఐడెంటిఫై చేసాం కదా. మోడల్ క్లాస్కి అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్, లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఇది ఎలా వస్తుంది లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అనేది అంటే ఇక్కడ చూడండి, ఇలా రౌండప్ చేసుకోండి, ఇలా మనం రౌండప్ చేసుకోవాలి. ఓకేనా, ఎప్పుడు కూడా లోవర్ అంటే లీస్ట్ దాంతోనే మనం పైకి ఇలా రౌండప్ చేసుకోవాలి. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ కూడా 60 ఉంది. అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఎలా వస్తుంది, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 60 కాబట్టి మనం సింపుల్గా దీన్ని 60 + 60/2 యావరేజ్ తీసుకోవాలి. దట్ ఈక్వల్ టు 120/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 60. సో అయిపోయింది, ఎల్ అయిపోయింది నాన్న. సరే, ఎల్ తర్వాత ఇక్కడ మనకి 3 టర్మ్స్ కనబడుతున్నాయి చూడండి, F1, F0, F2. ఇందులో F1 అంటే ఏంటండి, F1 ఇప్పుడే చెప్పుకున్నాంగా, హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ F1 కింద అనుకున్నాం, హైయెస్ట్ ఆర్ అదర్వైజ్. ఇప్పుడు ఇదేంటిది, మోడల్ క్లాస్. 60 to 80 ఏమంటారు, మోడల్ క్లాస్. అంటే ఈ మోడల్ క్లాస్కి ఉన్న ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే F1ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ అని అనొచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఓకే, అది F1 ఎంత అండి, F1 వాల్యూ ఇక్కడ 61 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 61. ఇప్పుడు F0 రాద్దాం. F0 అనేది F1కి ప్రిసీడింగ్ ముందుంది, బిఫోర్ ఉంది కదా. అందుకు సింపుల్గా F2ని ఏమైనా రాస్తా, F0ని ఏం రాస్తాం, F0 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ of a class preceding to model class. నాన్న ఇది పెద్ద కష్టం కాదు నాన్న, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్లాస్ ప్రిసీడింగ్ టు మోడల్ క్లాస్ ఎంతండి, ఆన్సరు 52. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 52. ఇప్పుడు సేమ్ F2 ఇది ప్రిసీడింగ్, ఇది ఏమవుతుంది, సక్సీడింగ్. సో F2 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్లాస్ succeeding to model class. So how much it is nana, 38. So that is equal to 38. So అయిపోయింది నాన్న టెర్మినాలజీ. L అయిపోయింది, F1 అయిపోయింది, F0 అయిపోయింది, F2 అయిపోయింది. ఇంకేముంది నాన్న, H. సో వాట్ ఈజ్ H? H మీన్స్ సైజ్ ఆఫ్ ది క్లాస్, సైజ్ ఆఫ్ ది క్లాస్. సో హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్. సీనన్నా నేను ఇక్కడ ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నానో చెప్పాను, ఇది చదవండి. 0, నెక్స్ట్ 20, నెక్స్ట్ 40, 60, 80, 100. ఎంత గ్యాప్ ఉంది నన్ను ఇక్కడ, ప్రతి లిమిట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, 20 గ్యాప్ ఉంది కదా. సో అదే మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ ది క్లాస్. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 20. సో అన్ని టర్మ్స్ వచ్చేసినాయి నాన్న. ఇప్పుడు మనం ఫార్ములాతో మనం మోడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మోడ్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ రాస్తున్నానండి మోడ్ ఫార్ములా.
మోడ్ Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఒక్కొక్క వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ చూడండి ఇక్కడ ఎల్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది మనకి 60 కదా. దేర్ఫోర్ 60 ప్లస్ F1 ఏమొచ్చింది చూడండి. F1 ఈజ్ వాట్ 61 మైనస్ F0 చూడండి. F0 ఎంత అండి 52 బై 2F1 ఎంత అండి 61 కదా. ఇప్పుడు 2F1 అంటే అర్థం ఏంటి, F1 అని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ F1 ఎంత అంటే ఇక్కడ 61, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత అండి 2 1 జర్ 2 2 6 జర్ 12, సో 122 మైనస్ F0 ఎంత అండి 52 మైనస్ F2 మీన్స్ హియర్ 38 ఇంటూ H మీన్స్ హియర్ వాట్ 20. అని ఇక్కడ నుంచి మీరు సింప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 61లో 52 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుందండి ఆన్సరు 9 బై. నౌ యూ డూ దిస్ 122 మైనస్ 52 మైనస్ 32. చూడండి 122 మైనస్ 52 ఫస్ట్ చేయండి. 2లో 2 తీస్తే 0, ఇక్కడ 12లో 5 తీస్తే ఎంత అండి 7. సో పెద్దది ప్లస్ కాబట్టి ఇది ప్లస్ 70. నెక్స్ట్ ఏం తీయాలి 38 తీయాలి మైనస్ 38. 10లో 8 తీయండి 2, ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 6 ఉంటుంది. 6తో 3 తీస్తే ఎంత 3 అంటే 32. సో ఇంటూ 20. ఇక్కడ సింప్లిఫై చేసుకోవాలన్నా మనం జాగ్రత్తగాను. 60 ప్లస్ నౌ దిస్ 20 అండ్ 32 క్యాన్సిల్ ఇన్ దట్ ఫోర్త్ టేబుల్తో క్యాన్సిల్ చేయండి. ఓకే 4 5 జర్ 20, 4 8 జర్ 32. ఇప్పుడు మల్టిప్లై చేసేయండి అన్న. 9 ఇంటూ 5 45 బై 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 45 బై 8. అంటే 45ని 8తో డివైడ్ చేయండి. 8 5 జర్ 45.0, 8 6 జర్ 48.2 అంటే 5.6 చాలు 5.6. నౌ యూ కెన్ యాడ్ దిస్ 60 ప్లస్ 5.6 హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 65.6. దిస్ ఈజ్ ఓన్లీ ద మోడ్. ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ మోడ్ మీద 1 మార్క్ ప్రాబ్లము, 2 మార్క్ ప్రాబ్లమ్స్ కింద అడగొచ్చు ఇది. చూడండి ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. దేర్ ఆర్ 3 క్వశ్చన్స్ ఆర్ దేర్. ఓకే అయితే మోడ్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న. అసలు మోడ్ అంటే ఏంటో తెలుసా మీకు? వాట్ ఈస్ ద మోడ్? మోడ్ మీన్స్ మోస్ట్ రిపీటెడ్. మోడ్ అంటే ఏంటన్నా మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్కి సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా చూడండి, ఆర్డర్లో రాసుకుందాము. లేదు చూడండి చిన్నది ఎంత అండి 3 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, నెక్స్ట్ 5 ఒకటే ఉంది నాన్న. చూడండి 3 4 5 అయిపోయింది. నెక్స్ట్ 6 చూడండి 1 2 3 4 టైమ్స్ 6 ఉంది నాన్న. 2 3 4 టైమ్స్. నెక్స్ట్ 7 చూడండి 1 టైమే ఉంది 7. నెక్స్ట్ 8 లేదు, 9 ఉంది 1 టైమే. నెక్స్ట్ 10 చూసినట్లయితే 1 2 10 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 11 చూసినట్లయితే 1 టైమే ఉంది. 12 కూడా 1 టైమే ఉంది. 11 12. ఇప్పుడు మీరు రాసిన ఈ డేటాలో ఏ అబ్జర్వేషను ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది? ఎస్ రైట్ 6 4 టైమ్స్ రిపీట్ అయింది.
అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే మోస్ట్ రిపీటెడ్ observation is 6. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చాయి మనకి? ఒక్క వాల్యూనే వచ్చింది. అంటే ఓన్లీ వన్ మోడ్. దీన్నే ఏమంటామంటే వన్ మోడ్ ఉంటే దాని పేరు యూనిమోడల్ అంటాం. యూనిమోడల్ అంటే అర్థమైంది, దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ మోడ్, ఒకటే మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది? ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఈజ్ 6, అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 6. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ సీ దట్ ద సెకండ్ క్వశ్చన్. ఒకసారి సెకండ్ క్వశ్చన్లో చూసినట్లయితే మీరు దీన్ని ఆర్డర్లో అరేంజ్ చేసుకోండి నాన్న. మీరు ఆర్డర్లో అరేంజ్ చేస్తే చూడండి, 3 అనేది 1 2 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 3 3. నెక్స్ట్ 4 చూడండి, 4 1 టైమే రిపీట్ అయింది. నెక్స్ట్ 5 లేదు, 6 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ 7 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 4 అండ్ 6 7 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 8 9 10 11 12 13 14 13 ఉంది, 14 15 ఉంది, 13 15. ఓకేనా? నెక్స్ట్ 18 19 20. 18 19 20. Now once you observe this one, here 3 repeated 3 times, 7 also repeated 3 times. అంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఈ అబ్జర్వేషన్స్లో అమాంగ్ దీస్ అబ్జర్వేషన్స్ విచ్ అబ్జర్వేషన్ ఇస్ రిపీటెడ్ మోర్ టైమ్స్ అంటే 3 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో 7. దెర్ ఆర్ 2 అబ్జర్వేషన్స్ రిపీటెడ్ మోర్ టైమ్స్. సో దేర్ ఫోర్ హియర్ 3 and 4 are repeated more times. So mode is equal to 3, sorry ఇక్కడ 4 కాదు కదా, సారీ 3 and 7. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 and 7. Here how many modes Nana? 2 modes. That's why any observations having 2 observations are repeated, then it has called bimodal. It has called bimodal అంటే బైమోడల్. సింగిల్ మోడ్ ఉంటే యూనిమోడల్, 2 మోడ్స్ ఉంటే బైమోడల్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి థర్డ్ ప్రాబ్లం చూడండి. నేను థర్డ్ ప్రాబ్లం ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, 3 3 టైమ్స్ రిపీటెడ్, 4 3 టైమ్స్ రిపీటెడ్, 5 3 టైమ్స్ రిపీటెడ్, 6 రిపీటెడ్ 3 టైమ్స్. అన్ని 3 టైమ్స్ రిపీట్. ఇక్కడ ఆల్ అబ్జర్వేషన్ 2 రిపీటెడ్ 3 3 రిపీటెడ్ 3 4 5 6 ఆల్ ఆర్ అబ్జర్వ్డ్ 3 టైమ్సే, రిపీటెడ్ 3 టైమ్సే. ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది చెప్పండి? నథింగ్. ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందంటే నో వన్ ఈజ్ రిపీటెడ్ మోర్ టైమ్స్. వై? బికాజ్ ఆఫ్ ఆల్ ఆర్ రిపీటెడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఫర్ దట్ C question you can write all observations repeated equal number of times. No one repeated more times. So mode, there is no mode. ఓకేనా? అర్థమైంది అందరికీ కూడాను. ఇది ఇలాగ మీకు ఇండివిజువల్గా మోడ్ అడిగితే ఈ విధంగా ప్రాబ్లం మనం చేయాలి. అలాగే నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్. వన్స్ యూ సీ, that is a very very important one. Once you see, is the mode always at the center of the data? Is the mode always at the center of the data? See, answer. Suppose here I can consider one example. See Nana, 2 3 4 5 6 7 8 9 9 9. Okay, as like I can take the observation. Now what is the mode here? Mode is equal to 9. But here which one is the center here? Here 6 7, this is the center.
This is the center. Tell me, mode exists in the center? No. Understood? Right. Next, you can take another example. See, 2, 3, 4, 4, 4, 5. So in this one, which one is the mode? 4 repeated more times. That's why here mode is equal to 4. Mode is equal to 4. Where it is once you see? Yes, it is that center of the data. Yes, 4 is the center of the data. But here 9 is not center of the data. And what we are conclusion? Maybe or may not. Therefore conclusion, the mode may or may not be at the center of the data. ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్. అని అర్థమైంది కదా. ఇది ఇక్కడ చూడండి, 9 అనేది సెంటర్లో లేదు. ఇక్కడ చూస్తే 4 అనేది సెంటర్లో ఉంది. అంటే అర్థమైంది, 3 అనేది సెంటర్లో ఉండొచ్చు, సెంటర్లో లేకపోవచ్చు. దాన్ని ఏం చేయాలి మనం? మే ఆర్ మే నాట్ బి అట్ ద సెంటర్ ఆఫ్ ది డేటా. ఓకేనా? ఈరోజు మీరు ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఒక్కసారి మోడ్ ఫార్ములా చెప్పండి నాన్న. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 minus F0 minus F2 into H. What is L? Lower boundary of the model class. Lower boundary of the model class. Next, F1. See, F1 is the highest frequency, or here model class frequency. F1 frequency of model class. What is F0? Frequency of a class preceding to model class. Preceding the model class అని కూడా అనొచ్చు. What is F2? Frequency of a class succeeding the model class. Next, what is H? H is size of the class. ఫార్ములాని 3 times 4 times మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఫార్ములా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.